టు అవర్ ఛానల్ మిమిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో ఈ రోజు అయితే ఇంతవరకు మన యూట్యూబర్స్ ఎవ్వరు కూడా కిడ్స్ బాయ్స్ డ్రెస్సెస్ అనేది చూపించలేదు, ఫెస్టివ్ కలెక్షన్ డ్రెస్సెస్ అనేవి. నేనైతే ఈ రోజు మీ అందరి ముందుకి కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫెస్టివ్ కలెక్షన్ అవుట్ఫిట్స్ తో వచ్చేసాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే డెఫినెట్ గా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అనమాట. సో మన ఫస్ట్ కిడ్స్ బాయ్స్ కలెక్షన్ చూపిస్తాను. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అక్క ఎప్పుడు గర్ల్స్ కి చూపిస్తున్నారు, బాయ్స్ కి చూపించండి అని. బాయ్స్ కలెక్షన్ ది బెస్ట్ కలెక్షన్ తో మేము ముందుకు వస్తాను. ఈ దసరా బతుకమ్మ పండుగలకి ఆడపిల్ల, ఇంట్లో ఆడపిల్ల మగపిల్లలు, నాకు బాబు పాప కదా, ఇద్దరికి యూజ్ అయ్యేలాగా నేను ఆర్డర్ చేశాను అనమాట. ఇది నేను ఫర్ ద ఫస్ట్ టైం అనమాట బాయ్స్ ఆర్డర్ చేయడం. బట్ 200% క్వాలిటీతో వచ్చింది, కంప్లీట్లీ సాటిస్ఫైడ్. సో ఇది వచ్చేసి నేను మా బాబు సైజ్ ఆర్డర్ పెట్టాను. కుర్తా అండ్ ప్యాంట్ అనమాట. కుర్తా పైజమా అంటారు కదా, అలా అనమాట ఆర్డర్ పెట్టింది. చూడండి ఒకసారి దగ్గర నుండి చూపిస్తాను. ఇది నెక్ వచ్చేసి ఇట్లా కాలర్ నెక్ వచ్చింది. ప్యాటర్న్ చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత బాగుందో. చాలా సీక్వెంట్ ప్యాటర్న్ కూడా వచ్చింది, మధ్య మధ్యలో సీక్వెంట్ ప్యాటర్న్. ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉందన్నమాట. ఇలా వచ్చి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంది. అండ్ ఇంకా డ్రెస్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారు కదా, ఇలా వచ్చింది అనమాట. ఎక్స్ట్రాడినరీ అనమాట. నేను ఫస్ట్ టైం మీషోలో బాయ్స్ డ్రెస్సెస్, ఇదైతే మా బాబుకి పక్కా సరిపోతుంది. కానీ తనకి కొంచెం కెమెరా షై అనమాట, కెమెరా ముందుకు రాడు. సో అందుకని నేను తనకి వెయ్యట్లేదు. క్యాజువల్ పిక్ అయితే పెడతాను, దీన్ని ప్రొఫైల్ పిక్ చెక్ చేయండి. సో ఇలా అనమాట. ఇది చాలా బాగుంది. ఇది మనకి కుర్తా, బాయ్స్ కి కుర్తా లెంత్ ఇంత వచ్చింది. మీరు ఏ సైజ్ ఇచ్చారు అక్క అని అడిగితే, నేను మ్యాక్స్ మా బాబు ఏజ్ కన్నా హైట్ ఎక్కువ ఉంటాడు. సో తను ఇప్పుడు 4th స్టాండర్డ్ చదువుతున్నారు, బట్ హైట్ ఎక్కువ ఉంటాడని చెప్పి నేను 11 to 12 years అలా ఇచ్చాను అనమాట. నేను మీకు సైజ్ కూడా చెప్తాను. ఇక్కడ 34 అని ఉంది సైజ్. నేను ఇట్లా 34 సైజ్ అనేది ఇచ్చుకున్నాను. చూడండి, ఇది కుర్తా అనమాట. మనకి ఇలా వచ్చింది. దగ్గర నుండి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇదే కాదు, ఇంకా చిన్న సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో. ఇదే పెద్ద సైజే కావాలి, పెద్దదే తీసుకున్నారు, చిన్నపిల్లలకి లేదా అంటే ఉన్నాయి. మొత్తం మనకి 2 to 3 years నుంచి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీషో మహాసేల్ ఇంకా ప్రైస్ తగ్గింది. మీరు ఇప్పుడు పర్చేస్ చేసుకోండి నచ్చితే కనుక. దీనికి ఒక పాకెట్ ఇచ్చారండి, చూడండి ఇలా ఒక పాకెట్ ఇచ్చారు. సో నేను బాయ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఫస్ట్ టైం కదా, నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. ఇది మనకి కుర్తా ఎలా వస్తుందో అలా వచ్చింది. యాక్చువల్ గా మల్టీ కలర్ అనమాట, నాకు బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా రిచ్ గా ఉంది. అంటే మనకి కంప్లీట్లీ ఫెస్టివ్ ఎథ్నిక్ కలెక్షన్, ఫెస్టివ్ వేర్ కలెక్షన్ లాగా ఉంది. ఇంకా బ్యాక్ చూపిస్తే ఇలా వచ్చింది. దీనికి వాళ్ళు ఇచ్చిన బటన్ చూడండి ఎంత క్లాస్ గా ఇచ్చారు. సో బటన్ కూడా నీట్ గా ఇచ్చారు. ఇవి తీసేసుకోవచ్చు, బటన్స్ తీస్తే మనం వేయచ్చు. ఇది మనకి టాప్ అనమాట, ఐ మీన్ కుర్తా అనమాట. ఇది మనకి బాటమ్ వేరు. ఇది కూడా చాలా ట్రెడిషనల్ వేలో చూసారా. ఇలా ప్రైస్ వి తక్కువ ప్రైస్ కి ఇలాంటి డ్రెస్ అన్ని రియల్లీ షాక్ అవుతారు. మీకు డిజైన్ అర్థమైంది కదా. ఇది ప్యాంట్ అనమాట. ఇట్లా 2 sides వస్తుంది చూడండి. ఇలా అనుకుంటా చూడండి. ఇది బ్యాక్ సైడ్ కి వస్తుంది అనుకుంటా. ఇలా ఉంటుంది. ప్యాంట్ అయితే డిజైన్ అయితే ఇలాగా మనకి పటియాలా ప్యాంట్స్, ప్లాజో ప్యాంట్స్ మనకి ఎలా ఉంటాయో అలా వచ్చింది. ఇలా ఫస్ట్ టైం వేయడము నేను మా బాబుకి కూడా. మ్యాక్స్ ప్యాంట్ సరిపోదు అనుకుంటున్నాను తనకి, తన హైట్ కి. చూస్తాను సరిపోతే కనుక తప్ప, చాలకపోతే ఎక్స్చేంజ్ పెట్టుకుంటాను. కానీ ఇది రిటర్న్ ఇచ్చే సమస్య లేదు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అంటే దీనికి వచ్చేసి ఇలా ఇచ్చారు, ఇక్కడ ఇలా ఇచ్చారనమాట. కట్ చేసి మనకి కాటన్ కాదు, ఏమంటే ఇది కొంచెం పట్టు టైప్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలా వచ్చిందనమాట. ప్యాంట్ చాలా బాగుంది కదా, బాగుంది. ప్యాటర్న్ అయితే చాలా క్లాస్ గా ఉంది. సో ఇక పైన కూడా ఫెస్టివల్స్ కి నేను బాయ్స్ కలెక్షన్ కూడా చేస్తుంటా. గర్ల్స్ ఒక వీడియో, బాయ్స్ ఒక వీడియో చేస్తుంటా. ఫస్ట్ టైం ఆర్డర్ చేశానండి, ఎలా వస్తుందో ఏంటో తెలీదు. బాగపోతే నేను అస్సలు రికమెండ్ చేయను. ఈ డ్రెస్ అయితే నాకు 100% నచ్చేసింది, 200% నచ్చేసింది. ఇది మొత్తం ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 519 రూపీస్ అనమాట, 519 రూపాయలు. సో చాలా చాలా బాగుంది. చూడండి ప్యాటర్న్ మీకు కనిపిస్తుందా, నేను పిక్చర్ యాడ్ చేస్తాను. ఇలా వస్తుంది అనమాట ఈ ప్యాటర్న్. సో 9 to 10 years హైయెస్ట్ సైజు. సో అంతవరకు కిడ్స్ ఎవరైనా ఉంటే పెట్టేసుకోండి, ఆర్డర్ డెఫినెట్ గా పెట్టేసుకోండి. చాలా చాలా బాగుంది అనమాట, హైలీ రికమెండెడ్. ఇది మన ఫస్ట్ డ్రెస్. దీని ప్రైస్ ఇది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ప్యాటర్న్ కనిపిస్తుందో. దీని ప్రైస్ వచ్చేసి 318 రూపీస్. ఇందులో సైజెస్ వచ్చేసి చాలా తక్కువ సైజెస్ ఉన్నాయి. 2 to 3 years నుండి 6 to 7 years వరకే ఉన్నాయి సైజెస్. ఇది కూడా కుర్తా చూడండి ఎంత బాగుందో.
చూసారా, ఇది కంప్లీట్లీ ఫెస్టివ్ కలెక్షన్. 2 to 3 years నుంచి 6 to 7 years వరకు ఉంది. ఇవి ఇంత బాగున్నాయి కదా, ఎవరైనా ఖచ్చితంగా పర్చేస్ చేసుకుంటారు. ఇది ప్యూర్ కాటన్ వచ్చిందండి. కాటన్ మీద మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ తో వచ్చింది. చూడండి, దగ్గర నుంచి క్లియర్ గా కనిపిస్తుంది షేడింగ్స్. ఇందులో బ్లూ షేడ్ కూడా అవైలబుల్ ఉంది, నచ్చితే ట్రై చేయండి. ఇలా కుర్తా ఇలా వచ్చింది అనమాట. ఎంత బాగుందో, ప్యూర్ కాటన్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. స్లీవ్స్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ కూడా మనకి ఇట్లా నెక్ ఇలా వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ ఏం డిజైన్ రాలేదు, ఫ్రంట్ సైడ్ వచ్చింది అనమాట. చూసారు కదా, డిజైన్ అయితే కనిపించింది కదా. దీనికి ప్యాంట్ ఎలా ఇచ్చారు అనేది చూద్దాము. నేను కూడా చూడలేదు ఇప్పటి వరకు. ఫోటోలో చూస్తే పటియాల ప్యాంట్ టైప్ ఎట్లా ఉందో అలా వచ్చింది. సో దీనికి కూడా ప్యాంట్ అలానే వచ్చిందండి. ఇది 300 రూపీస్ కాబట్టి ఇది మనకి ఇలాగా క్యాజువల్ గా ప్లెయిన్ గా ఇచ్చారు. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 100% ప్యూర్ కాటన్, మెత్తగా ఉంది. సో మీకు ప్యాటర్న్ పక్కన ఫోటో యాడ్ చేస్తారో అర్థమైంది. ఇలా వచ్చింది, తెలుస్తుంది. మగ పిల్లలు ఉన్న పేరెంట్స్ కి తెలుస్తుంది డిజైన్స్ అన్ని. చూడండి ఒకసారి, ఇలా వస్తుంది అనమాట. ఇది మన సెకండ్ ప్యూర్ కాటన్, 100% ప్యూర్ కాటన్ తో వచ్చింది. సూపర్ డూపర్ ఉంది, మిస్ కావద్దు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చూసారు కదా, ఇది సెకండ్ ఇదేనమాట. ఇది కూడా ఒక ప్యాటర్న్ ఉంది, ఇది కూడా చూపిస్తాను. దీని ప్యాటర్న్ ఏంటో అనేది యాడ్ చేస్తాను. సో దీనికి వచ్చేసి నెక్ ఇలా వచ్చి ఇక్కడ నుంచి బటన్స్ వస్తాయి అనమాట. ప్యాటర్న్ చూడండి, ఇది కూడా ప్యూర్ కాటన్ వచ్చింది. సో ఇక్కడ బటన్ ఇది ఓపెన్ చేయొచ్చు. ఇది కూడా పిల్లలకి చాలా అందంగా ఉంటుంది. మా బాబుకి కెమెరా ముందుకు రావడం ఇష్టం ఉండదు, లేకపోతే నేను ఖచ్చితంగా వేసి చూపించేదాన్ని మీకు. సో ఒకవేళ ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ బటన్స్ ఓపెన్ అవుతాయండి, ఇదిగోండి ఓపెన్ అవుతాయి, ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి. సో ఇలా వచ్చింది అనమాట నెక్ ప్యాటర్న్. నేను పిక్చర్ యాడ్ చేస్తా. ఇది నావీ బ్లూ అనమాట. ఇది ఫ్యాబ్రిక్ కొంచెం ఓకేగా ఉంది. ఫస్ట్ 2 చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్. ఇది కొంచెం యావరేజ్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. చూడండి, ఇక్కడైతే థ్రెడ్ అయితే ఇలా వచ్చింది. కాటన్ బ్లెండ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట. ఈ డిజైన్ చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి కట్, ఇదిగోండి షేప్. సో కరెక్ట్ గా చూపించడానికి ట్రై చేస్తాను. సో షేప్ చూసారా, మనకి ఫ్రంట్ ఇట్లా కట్ అనేది ఇలా వచ్చింది అనమాట. ఇలా సో ఇలా వస్తుంది కట్. అండ్ బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ చూపిస్తే ఇట్లా హై నెక్ వచ్చింది. డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. మంచి కాంబినేషన్ లో వచ్చింది. ఇది కూడా దీనికి ప్యాంట్ వచ్చేసి నార్మల్ గా వైట్ కలర్ ప్యాంట్ అనేది ఇచ్చేసారు. జస్ట్ నార్మల్ ప్యాంట్ ఇట్లా వైట్ కలర్ అనేది ఇలా వచ్చింది, నార్మల్ గా వచ్చింది. ఇలాంటి ప్యాంట్స్ పిల్లలకి ఉంటే వేరే కుర్తా మీదకైనా వేసుకోవడానికి బాగుంటది. ఇది మన థర్డ్ డ్రెస్. మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా బాయ్స్ దే అవుట్ఫిట్. ఎంత బాగుందో చూసారా. దీన్ని చూస్తే మీ అందరికి ఏం గుర్తొస్తుంది? డీజే టిల్లే గుర్తొస్తున్నారా? సో డీజే టిల్లేలో తను ఇట్లాంటివే కదా వేసుకుంటారు. చాలా బాగుంది. ఇది ప్యాటర్న్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇదేమంటే చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది కదా, చికెన్ కర్రీ ప్యాటర్న్ మీద మనకి ఇట్లాగా సీక్వెన్ ప్యాటర్న్ అనేది వచ్చింది. చికెన్ కర్రీ దాని మీద చూడండి, ఇక్కడ నెక్ ప్యాటర్న్ అయితే మనకి ఇలా వచ్చిందా. ఇదంతా మనకి చికెన్ కర్రీ వర్క్ అనేది వచ్చింది అనమాట. డిజైన్ అలా ఉంది, సేమ్ చికెన్ కర్రీ వర్క్ డిజైన్ ఎలా ఉంటుందో అలా. స్లీవ్స్ చూస్తే మనకి ఇలాగా మంచి కలర్. నాకు ఎంత బాగా నచ్చిందో ఈ కలర్. కిడ్స్ ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళైనా పర్లేదు, ఈ కలర్ చాలా బాగుంటుందండి. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఇది కూడా మా బాబుకి చాలా బాగుంటుంది నా ఫీల్. సో ఇలా చూడండి ఒకసారి. నెక్ చూస్తే మనకి ఇలా వచ్చింది కదా, అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇలా ప్యాటర్న్ ఇలా వచ్చింది. ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఇది చాలా బాగుంది, చాలా బాగా షైన్ అవుతుంది. కుర్తా అనమాట. ఇది కూడా మనకి కుర్తా ప్యాంట్ అనేది వచ్చింది, పైజుమా లాగా. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా. సో ఇది డ్రెస్ అయితే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ డ్రెస్. నాకైతే బాగా నచ్చింది. మంచి సీక్వెన్ ప్యాటర్న్. గుచ్చుకుంటుంది అక్క అంటే ఏం గుచ్చుకోదు. ఇప్పుడు మీకు కనబడుతుందా మనకి చికెన్ కర్రీ ప్యాటర్న్ డ్రెస్సెస్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఇప్పుడు బాయ్స్ కి కుర్తాస్ వస్తున్నాయి. ఇలా ఇవి కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ ట్రై చేయాలంటే చెయ్యండి. ఇది ప్యాంట్ వచ్చింది అనమాట. దీని మీదకి ఇట్లా ప్యాంట్. సో ప్యాంట్ కూడా మనకి మంచి హైట్ ఇచ్చారు. సో ఈ హైట్ సరిపోతుంది అనమాట. ప్యాంట్ కూడా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్. ఈసారి బాయ్స్ డ్రెస్సెస్ ఫస్ట్ టైం ఇచ్చాను, కానీ చాలా మంచిగా వచ్చాయి. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అన్ని, నాకు బాగా నచ్చాయి. మీ కిడ్స్ కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సైజెస్ అన్ని బాగున్నాయి అనమాట. దీంట్లో కూడా సైజ్ అవైలబుల్ ఉంది. ఇది కూడా 500 రూపీస్ రేంజ్ లోనే వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కిడ్స్ గర్ల్స్ డ్రెస్సెస్ చూపిస్తాను. ఇదేనండి కిడ్స్ గర్ల్స్ మీషోలోని. సో ఇది వచ్చేసి మనకి లంగా జాకెట్ అనమాట. లంగా వచ్చేసి మనకి ఎల్లో కలర్ వచ్చింది. బట్ వాళ్ళు పిక్చర్ లోని ఇంకా గ్రాండ్ గా చూపిస్తున్నారు, కానీ అంత గ్రాండ్ గా అయితే మనకి రావట్లేదు. ఈ ప్రైస్ కి ఈ లంగా జాకెట్లని వర్త్ ఇట్ అనమాట. చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది. బెనారసీ ఫ్యాబ్రిక్ తో లంగాని స్టిచ్ చేస్తారు. దీనికి టెజల్స్ అయితే ఇలా వచ్చాయి అనమాట. ఇక్కడ ప్యాటర్న్ చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. అండ్ లంగా చూస్తే గేర్ అదంతా బాగా ఇచ్చారండి. నాకు ఈ ఒక్కటే ప్రాబ్లం అనిపిస్తుంది, కింద బోర్డర్ కొంచెం ఇంకొంచెం బాగా ఇవ్వచ్చు కదా. సో ఇంకా బాగుంటుంది
బాగుంటుంది పిల్లలకి, అదొకటి ప్రాబ్లం. కింద బోర్డర్ బాగా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది లంగాకి. అండ్ బ్యాక్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ ఎలా అయితే ఇచ్చారో బ్యాక్ సేమ్ ఇచ్చేసారు. లోపల చూద్దాం. లోపల అయితే ఇక్కడ ఫాల్ వేసినట్టు పెద్దగా స్టిచ్ చేశారండి. అండ్ ఈ లోపల వచ్చేసి లైనింగ్, సో ఈ లోపల వచ్చేసి లైనింగ్ అయితే ఇచ్చారనమాట. ఇది అండ్ జాకెట్ చూపిస్తాను. సో జాకెట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది. ఆ ప్రైస్ కి కంప్లీట్లీ వర్త్ ఇట్. సో ఇక్కడ బ్లౌజ్ చూస్తే మనకి నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది. ఇక్కడ స్లీవ్స్ పఫ్ స్లీవ్స్ స్టిచ్ చేశారు. ఇక్కడ చూడండి. అండ్ కింద వచ్చేసి ఫ్రిల్స్ పెట్టారనమాట. బ్లౌజ్ వచ్చి ఫ్రిల్స్ పెట్టారు. ఇంకా బ్యాక్ లుక్ చూస్తే ఇట్లాగా ఇలా వచ్చింది. ఇక్కడ జిప్ ఓపెన్ చేద్దాము. జిప్ కూడా మంచిగా ఇచ్చారు. లోపల ప్యూర్ కాటన్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. లైనింగ్ అంతా బాగుంది. దీనికి బ్యాక్ చూస్తే ఇలా వచ్చింది. సో ఇదనమాట మన డ్రెస్, లంగా జాకెట్, మన ఆడపిల్లలకి లంగా జాకెట్. సో ఇది నచ్చినా మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఈ ప్రైస్ కి ఈ డ్రెస్ కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి. ఇది బాగుంది, అంటే ఇది మరీ ఎక్కువ వాడుగా అనిపించలేదునే, బాగుంది. ఈ డ్రెస్ కి ఇది కంప్లీట్లీ వర్త్ ఇట్ అనిపించింది ప్రైస్ కి. ఎవరైనా ఇలా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. గర్ల్స్ ఫస్ట్ డ్రెస్, ఇది గర్ల్స్ ది సెకండ్ డ్రెస్ అనమాట. సో నేను ఇది కూడా మనకి చాలా గ్రాండ్ గా చూపించారు. చెప్పాను కదా నేను, మన 500 రూపీస్ కి ఆ రేంజ్ కి తగ్గట్టే వచ్చాయి. బట్ ఆ రేంజ్ లోని ఓకే అండి, ఆ రేంజ్ లో ఓకే, వర్త్ ఇట్ అనిపించింది. ఎవరైనా ఇలా తీసుకోవాలనుకుంటే ట్రై చేయండి. బెనారసీ ఫ్యాబ్రిక్ తో ఇలా వచ్చింది అనమాట. చూస్తారా, ఈ ప్రైస్ కి ఈ డ్రెస్ అనేది వర్త్ ఇట్ అనిపిస్తుంది. కింద ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. ఇంక ఇక్కడ ప్యాటర్న్ ఇలా వచ్చింది. సో ఇది దీనికి బోర్డర్ కూడా బాగానే ఇచ్చారండి. ఇక్కడ బోర్డర్ కూడా బాగుంది. సో ఇలా వచ్చింది అనమాట. బ్లూ కలర్ బెనారసీ డ్రెస్ అనేది ఇలా వచ్చింది. బెనారసీ ఫ్యాబ్రిక్ తో ఇలా వచ్చింది అనమాట. సో మన ప్రైస్ ని బట్టి క్వాలిటీ కదా, సో అలానే ఉందన్నమాట. చాలా బాగుంది. ఆ ప్రైస్ కి ఈ డ్రెస్ చాలా బాగుంది. అండ్ ఈ లోపల చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి మెరూనిష్ రెడ్ అలా వచ్చింది. ఇలా చూడండి, కాంబినేషన్ చూడండి మీరు, ఇలా ఉందన్నమాట కాంబినేషన్. సో ఇది నెక్ చూస్తే ఇలా రౌండ్ నెక్. దీనికి కూడా సేమ్ ఆ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశారో దీనికి కూడా ఇలా పఫ్ స్లీవ్స్ పెట్టి ఇలా స్టిచ్ చేశారనమాట. చూసారు కదా, ఇది. సో ఇది డ్రెస్. ఇప్పుడైతే నేను టోటల్ త్రీ బాయ్స్ 2 గర్ల్స్ డ్రెస్సెస్ చూపించాను. డ్రెస్సెస్ ఇంకా కొన్ని చేశాను. మీకు కావాలంటే ఆ వీడియో లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ మీషోలో పర్చేస్ చేసినాయండి. ఫస్ట్ టైం మన ఛానల్లో మీషో బాయ్స్ డ్రెస్సెస్ చూపించా. అవి కూడా ది బెస్ట్ డ్రెస్సెస్ వచ్చాయి. ఎవరికైనా పిల్లలకి కొనాలంటే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. అండ్ నేను వేసుకునే డ్రెస్ మీలో చాలా మందికి తెలుసు. ఈ డ్రెస్ నేను మీషోలో పర్చేస్ చేసింది. నాకు ఈ కలర్ అనేది ఎంత యూనిక్ గా అనిపించింది, ఇంతవరకు అసలు ఎవరు చూడని కలర్ చాలా ఫ్రెష్ గా అనిపించింది అనమాట. డెఫినెట్ గా నా దగ్గర ఉంటుంది. మన కమింగ్ వీడియోస్ లో మీరు చూస్తూనే ఉంటారు. ఒకవేళ ఈ డ్రెస్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేయండి.